నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. కొంతమంది కాంగ్రెస్ పార్టీ నేతలు, ప్రధానంగా ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి కొంతమంది జనసేన వైపు చూస్తున్నారట. ఇది రాష్ట్ర రాజకీయ వర్గాల్లో కీలకమైనటువంటి పరిణామంగా చర్చ జరుగుతుంది. ఏమో అలా జరగొచ్చేమో అనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. ఎందుకనంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రాజకీయంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అంతంత మాత్రమే, చాలా దయనీయమైనటువంటి పరిస్థితిలో ఉంది. కాంగ్రెస్ అంతే చెప్పుకోవడం తప్ప ఎలాంటి యాక్టివిటీస్ రాష్ట్ర రాజకీయాల్లో జరగట్ల. కనీసం కూటమి ప్రభుత్వంపై కూడా వారు ఒక రకమైనటువంటి నిరసన కానీ ఆందోళన కానీ చేసేటువంటి పరిస్థితి కూడా కనిపించట్ల. దానికి చాలా కారణాలు ఉన్నాయి. ఎందుకంటే ఎప్పుడైతే రాష్ట్రానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా షర్మిల నియామకం జరిగిందో అప్పటి నుంచి పార్టీలో కాస్త గందరగోళం, అయోమయ పరిస్థితులే నెలకొన్నాయి. ఎన్నో కారణాలు ఉన్నాయి. అంటే ఆమె రాకను స్వాగతించేవారు కొందరైతే వ్యతిరేకించేవారు కొందరు. ఆమె నాయకత్వాన్ని దాదాపుగా 70% ఎవరు కూడా యాక్సెప్ట్ చేయట్లా. అందుకే ఈ పరిస్థితి దాపురించింది. వాస్తవానికి గతంలో జరిగినటువంటి పరిణామాలు కొన్ని మనం గుర్తు చేసుకోవాలి. ఏంటంటే షర్మిల లీడర్షిప్ని మేము యాక్సెప్ట్ చేయం, మాకు ఆమె పనితీరు నచ్చట్లేదు అని చెప్పి స్వయంగా కొంతమంది పార్టీలో ఉన్నటువంటి సీనియర్ మహిళా నాయకురాళ్ళే ఢిల్లీ వెళ్ళి సోనియా దగ్గర ఫిర్యాదు చేశారట. ఫిర్యాదు చేసినటువంటి సందర్భంలో ఆమెని ఢిల్లీకి పిలిపించి కాస్త గట్టిగానే క్లాస్ పీకినట్టు కూడా అప్పట్లో వచ్చింది. ఇటువంటి క్రమంలో పార్టీలో కనీసం ఒక పార్టీకి చీఫ్గా ఉన్నటువంటి షర్మిల ఆ యొక్క పార్టీలో కార్యక్రమాలు కానీ, క్యాడర్ని బలోపేతం చేయడం కానీ, పార్టీలో ఉన్నటువంటి పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ బేరీజ్ వేసుకుంటూ దానికి సంబంధించినటువంటి ఒక రూట్ మ్యాప్ను అనేది సిద్ధం చేయాలి. ఎవరైనా సరే కొత్తగా బాధ్యతలు స్వీకరించినటువంటి వారు అదే రకమైనటువంటి విధానంతో వెళ్తారు. ఎక్కడికి ఎందుకు, మనకి భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా రాష్ట్రానికి సంబంధించి మాధవ్ అతని నియామకం జరిగింది. అతను ప్రతి నియోజకవర్గంలో కీలకమైనటువంటి నేతలను కలవటం, మనం ఎలా చేద్దాం, ఏం చేద్దాం అనేది చర్చించుకుంటున్నారు. ప్రతి చోట మీటింగ్స్ పెడుతున్నారు, ఇంటర్నల్గా కావచ్చు, పార్టీ అంశానికి సంబంధించి. మరి ఇటువంటి క్రమంలో షర్మిల ఎందుకు చేయలేకపోతున్నారు? మిగిలిన పార్టీని చూసేనే నేర్చుకోవాలి కదా. ఇటువంటి చర్చ జరుగుతున్నటువంటి సందర్భంలో అంటే కొంతమంది ఏ రాజకీయ పార్టీలో ఉన్నప్పటికీ వారి యొక్క పొలిటికల్ మైలేజ్ అనేది చూసుకుంటారు. మరి రాజకీయ జీవితం అనేది చాలా ఇంపార్టెంట్. కొంతమంది నిస్వార్థమైనటువంటి సేవ చేయడానికి, నిజాయితీగా జీవించడానికి ఆ యొక్క రాజకీయాల్లోకి వస్తారు. మరి అటువంటి వారు ఇటువంటి పరిస్థితుల వల్ల సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోతారు. దాదాపుగా ఇటు అన్ని పార్టీలకు సంబంధించి అలా సైలెంట్ అయిన వారు చాలామంది ఉన్నారు మన రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్లో. మరి ఇటువంటి క్రమంలో కాంగ్రెస్ పార్టీలో అసంతృప్త నేతలు ఎవరైతే మనం ఏదో చేద్దామని పార్టీలోకి వచ్చినటువంటి వారు ఉన్నారో అలాంటి వాళ్ళంతా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, మారుతున్నటువంటి రాజకీయ సమీకరణాల నేపథ్యంలో ఎవరు కూడా బయటికి రావట్లా. అందులోనూ షర్మిల నాయకత్వాన్ని కూడా కొంతమంది డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. సో ఇలాంటి క్రమంలో కొంతమంది కాంగ్రెస్ పార్టీ నుంచి వైఎస్ఆర్సీపీకి, అలాగే బీజేపీకి, ఇట్లా కొన్ని పార్టీలు కూడా మారారు. ఎప్పుడైతే షర్మిల రాష్ట్రానికి సంబంధించి అధ్యక్షురాలిగా వచ్చిన తర్వాత కూడా జరిగాయి. ఇటువంటి క్రమంలో మరి క్యాడర్ని ఆమె బలోపేతం చేయాలి. 2024లో జరిగినటువంటి ఎన్నికల్లో ఎక్కడా కూడా సరైనటువంటి ఒక్క స్థానంలో కూడా విజయం సాధించలా. కొన్ని చోట్లయితే నోటా కంటే తక్కువగా వచ్చాయి. అంటే చూడండి కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మన రాష్ట్రంలో. మరి పక్క రాష్ట్రంలో తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. కాంగ్రెస్ ఒక మంచి ఊపులో ఉంది. ఒక రాజకీయ ఉద్దండుడు, రాజకీయంగా సుదీర్ఘమైనటువంటి అనుభవం కలిగినటువంటి కేసీఆర్నే ఢీకొన్నటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి. అంటే అక్కడ కాంగ్రెస్ పార్టీ. మరి ఆంధ్రప్రదేశ్లో ఆ పరిస్థితులు ఎందుకు రావట్లేదు అనేది కూడా ఇక్కడ ముఖ్యమైనటువంటి పాయింట్గా ఉంది. అధిష్టానం కూడా షర్మిల వ్యవహారంపై చాలా సీరియస్గా ఉన్నట్లు తెలుస్తుంది. రేపు మాపు మార్చే అవకాశాలు కూడా లేకపోలేదు. ఎప్పుడు కూడా ఆమె పార్టీలో ఉన్నప్పటికీ, పార్టీ ఒక కీలకమైనటువంటి బాధ్యత ఇచ్చినప్పటికీ దాన్ని ఎక్కడ కూడా కాపాడుకోవడం లేదు. తన సోదరునే టార్గెట్గా చేసుకుని మాట్లాడుతున్నారు. పార్టీ కార్యక్రమాలను పక్కన పెడుతున్నారు. పార్టీ క్యాడర్ని బలోపేతం చేయడానికి రకమైనటువంటి ఏ కార్యక్రమాలు చేయట్లేదు.
జిల్లాల పర్యటన కానీ, నియోజకవర్గాల్లో పర్యటించడం కానీ, ప్రజలతో మమేకం అవ్వటం కానీ, కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏమైనా ఒకవేళ వ్యతిరేక విధానాలు కానీ, నిర్ణయాలు ఉంటే దాని మీద ఫైట్ చేయాలి. అది కూడా లేదు. కాబట్టి మనం ఈ పార్టీలో ఉండటం అవసరమా, వేరే ప్రత్యామ్నాయం చూసుకుంటే బాగుంటుంది కదా అనే ఆలోచనతో చాలామంది ఉన్నారట. దాదాపు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు జనసేనలో కీ పొజిషన్లో ఉన్నటువంటి నాగబాబుతో భేటీ అయినట్లు కూడా తెలుస్తుంది. త్వరలోనే కాంగ్రెస్ పార్టీ నుంచి భారీగా చేరికలు ఉండబోతున్నాయి జనసేనలో అనేది కూడా రాజకీయ వర్గాల్లో ఒక చర్చ నడుస్తుంది. వాస్తవమే కావచ్చు, ఎందుకంటే అలా ఉంది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. ఎక్కడ కూడా ఒక రకమైనటువంటి విధానంతో కానీ నినాదంతో కానీ వెళ్ళట్లా. ఇప్పుడు కూడా ఒక సైలెంట్ మోడ్లో ఉండటం, క్యాడర్ కూడా సైలెంట్గా ఉండటం, నీరసంగా ఉండటం, ఒక రకంగా ఉత్తేజంగా నూతన ఉత్సాహంతో పనిచేయాలి అనే తీర్మానం చేసుకోవాలి. అది లేదు పార్టీలో. సో ఇలాంటి సందర్భంలో పక్క రాష్ట్రాన్ని కంపేర్ చేస్తున్నారు. నిజంగా బీఆర్ఎస్ లాంటి ఒక సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం కలిగినటువంటి నాయకుడు పార్టీగా ఆ పార్టీకి కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా చెక్ పెట్టింది. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు వేరు, కాస్త భిన్నంగానే ఉంటాయి ఆ రాష్ట్రాలతో పోలిస్తే. కానీ ఆ రకమైనటువంటి పని కూడా చేయట్లేదు. ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలి. రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, దానికి సంబంధించి ఎక్కడా కూడా ప్రజలతో ముఖ్యంగా మహిళలతో మాట్లాడటం కానీ, వారికి కొన్ని ఆందోళన కార్యక్రమాలు చేయడం కానీ, నిరసన కార్యక్రమాలు చేయడం కానీ కూడా లేదు. ఎవరైనా ఏదైనా మాట్లాడితే వెంటనే ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడటమే తప్ప ప్రజలతో మమేకం అవ్వటం కానీ, ప్రజల లోపలికి వెళ్ళటం కానీ, అంటే నియోజకవర్గ స్థాయిలో పర్యటించడం కానీ అవేమీ లేదు. అందులో పూర్తిగా వైఫల్యం, నిర్లక్ష్య ధోరణి అనేది కనిపిస్తుంది బాగా. సో ఇటువంటి క్రమంలో కొంతమంది చాలా ముఖ్యమైనటువంటి నేతలు కాంగ్రెస్ పార్టీ నుంచి త్వరలోనే జనసేన పార్టీలోకి చేరబోతున్నారు అనేది రాజకీయ వర్గాల్లో బాగా ఒక చర్చ నడుస్తుంది. చూడాలి ఎటువంటి పరిస్థితులు ఉంటాయి. ఎందుకంటే ఇప్పటికే చాలా వేగంగా రాజకీయ పరిణామాలు మారుతున్నాయి. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు కానీ, దీనికి సంబంధించి ఒక కీలకమైనటువంటి బాధ్యత తీసుకొని ఒక రూట్ మ్యాప్తో వెళ్ళాలి. అసెంబ్లీ స్థానాల్లో బోర్లా పడ్డాం, పార్లమెంట్ ఎన్నికల్లో ఫలితాల్లో మనం బొక్కబోర్లా పడ్డాం. కాబట్టి రానున్నటువంటి ఎన్నికలకు మనం సన్నద్ధం కావాలి అని యాక్షన్ ప్లాన్ ఉండాలి. అది లేదు. సో ఇటువంటి క్రమంలో స్థానిక సంస్థల ఎన్నికలైనా కాంగ్రెస్ తన ప్రాబల్యాన్ని కనబరుస్తుందా లేదా, ఇలాంటి పార్టీలు ఉంటే మన మనుగడ ఏం కావాలి అనే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తుంది. త్వరలోనే జనసేనలోకి చాలామంది కాంగ్రెస్ పార్టీ నేతలు వచ్చే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి అనేది బాగా వినిపిస్తుంది. చూడాలి ఏం జరుగుతుంది అనేది. ఈ టాపిక్పై మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.